నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. రీజనింగ్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు 12ని 36 కింద రాయటం జరిగింది. అప్పుడు 13ని ఎలా రాస్తాం? ఇక్కడ చూడగానే మీకు ఆల్రెడీ చెప్పాకన్నా గత వీడియోలో, రీజనింగ్లో మీకు వచ్చిన అన్ని లాజిక్స్ ఎగ్జామినేషన్ హాల్లో ఇంకెవరికి రావు. ఎందుకంటే ఒకదాని వెంట చాలా లాజిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే మీ లాజిక్స్కి కరస్పాండింగ్గా ఆప్షన్లో ఆ నెంబర్ ఉండాలి నాన్న, అప్పుడే మీ లాజిక్ కరెక్ట్ అవుతుంది. లేదంటే వెంటనే నేనేం చెప్పాను, నీ బ్రెయిన్ వేరే లాజిక్కి షిఫ్ట్ అయిపోవాలి. అదంతా ప్రాక్టీస్ మీద వస్తుంది, గమనించండి. ఓకే, రైట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కసారి చూడండి నాన్న, ఇక్కడ 12 ఉంది, 36 ఉంది. వెంటనే మీకు ఏం ఐడియా వస్తుందంటే 12 × 3 36. ఓకే, కరెక్ట్ లాజిక్ ఇది. కానీ ఇక్కడ కూడా మరి 13 × 3 రాసినప్పుడు ఎంత నానా? 13 3 39, 39 ఈ ఆప్షన్లో లేదు ఇక్కడ, అవునా కాదా? సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ని నీ బ్రెయిన్ క్యాచ్ చేయగలగాలి. మరి ఏంటంటే ఇక్కడే ఒక చిన్న క్లూ ఉంది చూడండి నాన్న. 12 × 3 36 కరెక్టే. మరి ఈ 3 ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి నాన్న, 1 + 2 3 అంటే ఆ నంబర్తోనే ఆ నంబర్లో ఉన్న డిజిట్ని యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 × 1 + 2 1 + 2 1 + 2 అంటే 3. 12 × 3 ఎంత నాన్న మనకి? 36. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలి మనం? ఇదిగో చూడండి, 13 × 13లో 2 డిజిట్స్ ఉన్నాయి, 1 3 1 + 3. సో కాబట్టి 12 × 1 + 2 13 × 1 + 3 అంతే. సో 1 + 3 1 + 3 అంటే 4. సో 13 × 4 10 4 40 3 4 12 40 12 ఎంత నాన్న? 52. సో యువర్ ఆన్సర్ ఈజ్ 52, ఆప్షన్ డి. ఓకే నాన్న, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.